respected Ram Mohan sir, our beloved Vice Chairman and Vicar General of Archdiocese of Hyderabad, Reverend Father Balashav Reddy, Reverend Father Anthony, the Secretary, Father Innaya, the Treasurer, dear Reverend Father Pratap, my dear teachers, beloved parents and children. On this school annual day, let me wish my sincere and hearty congratulations to Father Pratap, the teachers, children and parents, and which we are enjoying this evening, the hard efforts of the staff and the dedicated services that they render to Ave Maria School. As we enter our school, we see so many great people to the wall. So many people like we have seen Sarvepalli Radhakrishnan, Savitribai Phule, Swami Vivekananda, Dr. APJ Abdul Kalam, Ravindranath Tagore, and Gautam Buddha and Swami Dayananda Saraswati. And towards the end of the picture, one thing, my dear parents and children, these are the great people, Mahatmulu, Mahaniyulu, కష్టంలో ఉన్నటువంటి మదరత్వాన్ని గురించి, కష్టపడితే వచ్చే ఫలితాలను గురించి, ఆ ఫలితాలను మనల్ని ఉన్నత శిఖరాలకు ఎదిగే ప్రోత్సాహాన్ని మనకు తెలియపరుస్తుంది. ఈరోజు నిజంగా ఫాదర్ ప్రతాప్ గారిని ఎంతగానో మెచ్చుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మల్లవరపు బాలలత మేడం గారు మన యొక్క ప్రాంగణానికి రావటము, వారి యొక్క మోటివేషన్ ఫర్ ద పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ విచ్ ఈస్ ప్రైజ్ వర్తీ, దానిని నా ఈ చిన్ని మాటలలో వర్ణించలేదు. ఆమెను చూస్తే నాకు కలిగినటువంటి ఒక బలమైన సందేశం ఏమిటి అంటే, అంగవైకల్యము విజయానికి అడ్డు కాదు. ఎంత అవరోధమైనప్పటికీ తాను అనుకున్నటువంటి లక్ష్యం, తాను అనుకున్నటువంటి ఫలితాలు ఏ విధంగా తను 17 నుంచి 16 గంటల వరకు షీఈస్ ఏ టాస్క్ మాస్టర్, అంత చక్కగా మనకు ఒక ప్రేరణను, స్ఫూర్తిని బాల లలిత మేడం ద్వారా కల్పించినందుకు మన ప్రతాప్ ఫాదర్ గారికి, టీచర్లకు మనస్ఫూర్తిగా మన యొక్క చప్పట్లతో వారికి అభినందనలు తెలియచేద్దాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, రెండవదిగా ఈ పాఠశాల యొక్క రిపోర్ట్, ద స్కూల్ యాన్యువల్ రిపోర్ట్. There are so many children standing here. For me, it looked a mighty ocean telling the school activities, academics, other curricular activities, the excursions, and all the things that will make the children to progress, to be a better students and to be a best citizens of our India. I would like you, please give a round of applause, because వాళ్ళు ఎన్ని రోజులు వాళ్ళకు రిపోర్ట్ ఇచ్చాడో ప్రతాప్ ఫాదరు, వాళ్ళు దాన్ని కంఠస్థం చేసి ఎటువంటి ఒక్క మిస్టేక్ లేకుండా ఎంతో చక్కగా ఈ పాఠశాల యొక్క రిపోర్ట్ను మనకు చదివి వినిపించారు. ఫర్ మీ ఇట్ వాస్ ఏ వెరీ మచ్ సాటిస్ఫైయింగ్ అండ్ ఐఎమ్ రియల్లీ కంటెంట్ అబౌట్ ద రిపోర్ట్ గివెన్ బై ద చిల్డ్రన్, నాట్ విత్ పేపర్స్, నాట్ గివింగ్ ఎ లిప్ మూమెంట్, బట్ ద లైవ్ రిపోర్ట్ ఆఫ్ ద స్కూల్. ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే, బైబిల్లో కూడా చాలా కథలు మీరు వినింటారు. డేవిడ్ అండ్ గోలియత్ బలాఢ్యుడు, ఇంత చిన్నవాడిని నా దగ్గరికి తీసుకొని వస్తున్నారు, ఎవరు ఈ డేవిడ్, ఒక్క నా చిట్టికన్న వేలుతో లేపేస్తానన్నటువంటి అంత బలాఢ్యుణ్ణి మరి డేవిడ్ ఏ విధంగా క్లెవర్గా ఆయనను తుదముట్టించింది మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ఒక చిన్న విత్తనము
ఒక మహా వృక్షముగా ఎదగటం మనం గమనిస్తూ ఉన్నాం. ఆ విత్తనము చిన్నదిగా భూమిలో నశించిపోతూ ఉంది, మొక్కగా వస్తూ ఉంది. ఈ 2 సంవత్సరాల్లో ఎంతో గణనీయమైనటువంటి ఫలితాలను తీసుకొచ్చింది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. అలాగే ఇక్కడ కేవలం 8th క్లాస్ వరకే పిల్లలు ఉన్నారు. వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ను చూశారు. చిన్నదిగా పరిగణించబడింది ఏ విధంగా గొప్పగా ఫలితాలను అందించగలదో ఆ విధంగా ఈ పిల్లలు ఈరోజు వారి యొక్క పర్ఫార్మెన్స్ ద్వారా మరి ఉపాధ్యాయుల యొక్క అంకిత భావంతో కూడినటువంటి సేవల ద్వారా ఫాదర్ జయప్రతాప్ గారు అకుంఠిత దీక్షతో, కష్టపడే మనస్తత్వముతో, వితౌట్ స్ట్రగుల్, హిస్ ఓన్ వర్డ్స్, there will be no result. So can we give a round of applause to the children, the teachers and all the parents for encouraging these children. ప్రియమైనటువంటి సహోదరులారా, మా హేస్ హైదరాబాద్ ఆర్చ్ డయాసిస్ ఎడ్యుకేషన్ సొసైటీ ఇది కూడా ఒక అరుదైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక చిన్న విత్తనములాగా ఇది ప్రారంభించబడింది. అయితే ఎంతో శ్రమతో, కష్టపడే తత్వముతో పేద పిల్లలు, నిరుపేద పిల్లలు చక్కగా చదువుకొని భవిష్యత్తులో రాణించాలి అన్నటువంటి విధంగా మనము ఈ యొక్క సొసైటీని ప్రారంభించాం. అయితే కాలానుగుణంగా పరిస్థితులు మారుతూ ఉన్నాయి. పిల్లల తల్లిదండ్రులు కూడా ఒక నాణ్యతను కోరుకుంటున్నారు. ఆ మేరకు విద్యను అందించాలి అని అంటే ఇలాంటి పాఠశాలలను కూడా మనం నిర్మించాలి. కానీ మా మహా ఉద్దేశం ఏమిటి అని అంటే పేదరికము అడ్డుగోడ కాకూడదు. ఒక మంచి చదువుకునే దానికి ఈ పేదరికము అన్నది ఒక అవరోధం కాకూడదు. దట్స్ వై we also make very proudly all the poor children should be educated. In a more special way, the education of women, బాలికలు చదువుకోవాలి, భవిష్యత్తులో వాళ్ళు రాణించాలి అన్నటువంటి విధంగా ఈ యొక్క మా హేస్ సొసైటీ ఎంతో చక్కగా సేవలు అందిస్తుందని చెప్పడంలో నేను గర్వపడుతూ ఉన్నాను, సంతోషిస్తూ ఉన్నాను, సంతృప్తిగా ఉన్నాను. ఈరోజు ప్రియమైనటువంటి సహోదరులు, ముఖ్యంగా తల్లిదండ్రులు, మీరు బాలలత మేడం చెప్పినట్లు ఆమె చెప్తూ ఉంది, ప్రతిరోజు సాయంత్రము 15 నిమిషాలు మీ పిల్లలతో గడపమని చెప్తూ ఉంది. 15 నిమిషాలు మాత్రమే. చూడండి, I understand all the parents, sometimes there are occasions where both of you have to work, because to give such kind of education you need to work hard also.